మేడం చెప్పాను. అదే మా ఫ్రెండ్ వాళ్ళ పాప 9 ఇయర్స్‌కే మెచ్యూర్ అయిపోయింది మేడం. మా పాప కూడా అలా అయిపోతదేమో అని కొంచెం టెన్షన్‌గా ఉందండి. ఎందుకురా టెన్షన్? మెచ్యూర్ ఎప్పుడవుతారో పిల్లలు అన్నది మనకి ముందే తెలుస్తుంది. కొన్ని చేంజెస్ వస్తాయి వాళ్ళ బాడీలో. ఆ చేంజెస్ బట్టి మనం ఎన్ని మంత్స్‌లో వితిన్ 1 ఇయర్‌లో ఏమైనా పిల్లలు మెచ్యూర్ అవుతారేమో తెలుసుకోవచ్చు. పిల్లల్లో ఈ మెచ్యూర్ అవ్వడాన్ని మనం ముందే అసెస్ చేసుకోవచ్చు. దాన్ని టానర్ స్టేజింగ్ అంటారు. ఒక సీక్వెన్స్‌లో 4 స్టేజెస్‌లో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ చేంజ్ ఏంటంటే బ్రెస్ట్ డెవలప్‌మెంట్. సెకండ్ చేంజ్ ప్యూబార్క్ అంటారు. అంటే యాక్సిలరీ ఏరియాలోని హెయిర్ గ్రోత్ అవ్వడం. ఓవేరియన్ అండ్ ఎడ్రినల్ హార్మోన్ చేంజెస్ వల్ల ఈ హెయిర్ గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ సడన్ గ్రోత్ స్పర్ట్. పిల్లల్లో సడన్ గా హైట్ పెరిగినా కూడా అది థర్డ్ స్టేజ్. ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ అనేది ఫోర్త్ స్టేజ్. అంటే ఏ ఇన్ఫెక్షన్ లేకుండా కూడా పిల్లల్లో వచ్చే వైట్ డిశ్చార్జ్ని ఫోర్త్ స్టేజ్ కింద గమనించవచ్చు. ఈ సీక్వెన్స్లో స్టేజెస్లో చేంజెస్ పిల్లల్లో వస్తున్నాయేమో మనం గమనించుకుంటే వితిన్ 6 మంత్స్ టు 1 ఇయర్లో పిల్లలకి పీరియడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది పిల్లలు చాలా ఎర్లీగా అవుతున్నారు, కొంతమంది పిల్లలు లేట్గా అవుతున్నారు. ఒకవేళ మెచ్యూర్ అయినా కూడా తర్వాత పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు. దానికి గల కారణాలు ఏమైనా తెలుసుకోవాలంటే మా పేజ్ని ఫాలో అవ్వండి. ఈ సీక్వెన్స్ని మన పిల్లల్లో అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తే ఈ పీరియడ్స్ మీద వాళ్ళకి కూడా ఫియర్, యాంగ్జైటీ లేకుండా ఉంటుంది.